ఏది మనం అనుకున్నట్టుగానే పోలీసులు వాళ్ళ యొక్క ఏమంటారు ఐజీ గారు మీరు ఎంతమంది ఏకీభవిస్తారో ఐజీ గారు చెప్పింది చెప్పండి. ఐజీ గారు నిన్న మళ్ళీ సేమ్ అవే పాత సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేశారు. అందులో ఎక్కడన్నా ప్రవీణ్ ఆ వ్యక్తి ఇట్లా 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 నడుపుతున్న వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అని చూపెట్టడానికి ఆయన ఫేస్ కానీ ఆయన అని చెప్పడానికి ఒక్క ఆధారం చూపెట్టండి దయచేసి. ఇంకా పైగా వాళ్ళు చేసిన ఈ యొక్క నేరస్తులను రక్షిస్తూ తప్పుడు రిపోర్ట్లు పెడుతూ దాంతోపాటు ఎవరు ప్రశ్నిస్తే న్యాయం మాట్లాడితే వాళ్ళంట మత కల్లాలు రేపుతుండ్రంట, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంట. ఎవడరా చంపింది? చంపినోడు కదా మేము మాట్లాడుతుంది. చంపినోడు యొక్క మత కల్లాలు సృష్టిస్తున్నాడు కదా. అట్లాంటిది ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు మత కల్లాలు సృష్టిస్తున్నారట. ఏం మాట్లాడితే ఏమైనా తెలివి ఉండాలి. ఐజీ చదువుకున్నావు, ఎవరి పైసలతో చదువుకున్నావు? ఐజీ ఎవడి జీతం ఇస్తుంది నీకు? ఎవరిని బెదిరిస్తున్నావు? కాదు చెప్పండి. ఈ పోలీసులకి వాళ్ళు వాడే గన్ను పైసలు ఎవడిచ్చిండు? చంద్రబాబు నాయుడు ఇచ్చిండా? మోడీ ఇచ్చిండా? అమిత్ షా ఇచ్చిండా? ప్రజలు వాళ్ళు కొనుక్కునే వస్తువుల మీద వేసే జిఎస్టీ ట్యాక్స్లా? చెప్పండి, ఎవడిస్తున్నాడు వీళ్ళ జీతాలు? ఐజీ నీకు నువ్వు వేసుకున్న డ్రెస్కి పైసలు ఓడిచ్చిండు, నువ్వు వాడుతున్న గన్నుకు పైసలు ఓడిచ్చిండు, నీకు నెలకు జీతం ఓడిస్తున్నాడు. నీ చదువుకి నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి కావాల్సినటువంటి నీ చదువుకు ఓడిచ్చిండు. నీ గ్రూప్ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్లు నీ కోర్సులకి ఎవడు పైసలు ఇచ్చిండు? మిమ్మల్ని ఆ స్థాయిలో ఎవడు కూర్చుండేట్టిండు? ప్రజలు ట్యాక్సులు కట్టకపోతే మీరు ఏం చేయలేరు. వాళ్ళు ట్యాక్సులు ఎడకలు వస్తాయి. వాళ్ళు వద్దంతా పని చేస్తే వచ్చిన డబ్బులకి వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడు. కాబట్టి మీరు జీతగాలరా అయ్యా. చంద్రబాబు నాయుడు అనే జీతగాడు సరిగ్గా పని చేయకపోతే 5 ఏళ్లలో సరిగ్గా పని చేయకపోతే వాడిని తీసేసి ఇంకో జీతగాడు పెట్టుకుంటారు. అట్లా ఎన్నిసార్లు అయిందిరా చంద్రబాబు నాయుడు? అర్థమైందారా? అవులా నా కొడక కాదు. మధ్యలో ఎన్నిసార్లు వీనికి అధికారం పోలే? కాబట్టి సేవకుడు బాస్గా ప్రవర్తిస్తా, వాడు బెదిరిస్తా. ఎవడిరా నువ్వు బెదిరియడానికి? ఏం దమ్ముంది? ఎంతమంది చంపుతావురా? సంపురా చూద్దాం. నువ్వు రక్షక భటుడివా, భక్షక భటుడివా? నువ్వు రక్షించడానికి ఆడ కూర్చున్నావా, భక్షించడానికి కూర్చున్నావా? అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చూపెట్టిన సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అనే దానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందిరా? ఐజీ చెప్తున్నా కొడుక పంపి. ఏ నోటీస్ పంపిస్తావు పంపి. అర్థమైందా? కాదు, ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. ఒక ఇంత చదువుకున్నావు, ఇంత ఒక ఉన్నత స్థానంలో ఉన్నావు. సో ఆ ఉన్నత స్థానంలో ఉండేటట్టు మేము నీకు నాడ కూర్చుండే పెట్టినాం. ఎందుకోసం? ప్రజలకు సేవ చేస్తావని, ఎవడికో ఊడికం చేస్తావని కాదు. సిగ్గుశరం ఉండాలి. ఎవరిని వాడితే వాడిని చంపుతాము. అధికారం మా చేయిలో ఉంది కాబట్టి మాకు అనుకూలంగా రిపోర్ట్లు ఇస్తాము. సో అట్లా ఇది ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ తోటి ఆగుతుందని గ్యారంటీ ఏంది? రేపు ఇంకొని కూడా ఇట్లా చేస్తారు, వాడిని కూడా చంపుతారు, వాడిని కూడా ఇట్లా తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు, యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తారు. కత్తి మహేష్ చేసిండ్రు, గద్దరన్నకి చేసిండ్రు, ఇక్కడ ఇప్పుడు ఈ బ్రదర్కి చేసిండ్రు, రేపు ఇంకోరికి చేస్తారు. ఏం సిగ్గుశరం లేదు? చెప్పండి. నేను అడిగిన కాదు, దమ్ము ఉంటే ఐజీ గారు సీన్ రీక్రియేట్ చేయండి. మీరేమంటున్నారు? అట్లా మీద వచ్చి ఎట్లా పడుతుంది సార్ అంటే పడవచ్చు, అవకాశం ఉంది అన్నాడు. నేనేమంటున్నా, ఐజీ గారు మీరు బండి నడిపి అట్లా పడిపోయి చూడండి, అది మీద పడుతుందో ఎడ పడుతుందో చూద్దాం కదా. ఏమన్నా ఇప్పుడు అన్ని గంటలలో ఎట్లరా ఒక్కసారి కూడా ఎందుకురా ఆయన క్యాప్ తీయలేదు కదా? ఆయనకు బొర్ర ఉంది, ఈయనకు బొర్ర లేదు. ఇవన్నీ అడుగుతుంటే అనుమానాలు ఉన్నాయి అంటాడు. అనుమానాలు నివృత్తి చేయాల్సింది ఎవడరా? నువ్వే కదా. నీకు అనుకూలంగా రిపోర్ట్ రాసుకుంటే అది వాస్తవాలు అయిపోతాయా? కామన్ సెన్స్. సో ఆలోచించండి మిత్రులారా. ఇది మనకు ముందే తెలుసు, ఇది కొత్తగా ఏం కాదు. ఇట్లా తప్పుడు యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసి కేసును క్లోజ్ చేస్తారని మనకు ముందే తెలుసు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనేది ఆలోచించుకోవాలి. ఓకే, అందుకే నేను ఏమంటున్నా, అరే అయ్యా, అందరూ ఎవరైతే ఒక మతం రిలేటెడ్ కాకుండా అందరూ సమాజం బాగుపడాలి, సమాజంలో ఇట్లాంటి పునరావృతం కావద్దు అని ఆలోచించి అన్ని మతాల వారికి చెప్తున్నా. సామాజిక కార్యకర్తలకి, జర్నలిస్టులకి, మేధావులకి, అన్ని మత పెద్దలకి అందరికీ చెప్తున్నా. ఓకే, సమాజంలో శాంతి భద్రతలు ఉండాలి. ఎవడు పడితే వచ్చి ఎవరిని పడితే వాడిని చంపి పోవడానికి హక్కు లేదు. కాబట్టి ఏదైనా ఉంటే ప్రజాస్వామికంగా పోరాటం చేయాలి. కాబట్టి
కొందరు కంప్లైంట్ ఇస్తేనేమో చర్యలు తీసుకుంటారంట, కొందరు కంప్లైంట్ ఇస్తేనే చర్యలు తీసుకోరంట. ఈ నిష్పక్షపాతంగా వర్క్ పనిచేయాలి కదా. అందుకనే ఏమంటున్నా, ఈ పోలీస్ అధికారులని, ఈ హైకోర్టు న్యాయమూర్తులని, ఆ యొక్క జడ్జిలని, అట్లనే ఈ యొక్క సిబిఐ అధికారులని, ఈడీ అధికారులని, ఎలక్షన్ కమిషన్ అధికారులని, ఎట్లయితే ఎమ్మెల్యేలని, ఎంపీలని ప్రజలే ఎన్నుకుంటున్నట్టు వాళ్ళ యొక్క కీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. కనీసం సామాన్యులకు అంత విషయ పరిజ్ఞానం లేకపోతే గ్రాడ్యుయేట్లన్నీ ఎన్నుకోవాలి ఎమ్మెల్సీ ఎన్నుకున్నట్టు. అప్పుడే వాళ్ళు అక్కడ ఆ స్థానంలో ఉన్నవారు కొంతవరకైనా నిష్పక్షపాతంగా పనిచేస్తారేమో. లేకపోతే ఆ సిబిఐ, ఈడీ, ఐటీ, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ అధికారులు బీజేపీ అనుబంధ సంస్థల లెక్క పనిచేస్తున్నాయి. ఈ యొక్క అప్పుడు ప్రభుత్వంలో తప్పులు చేసిన వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి కారణం అప్పుడు రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు ఈ యొక్క మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మన కోసం పనిచేస్తారేమో అని మొత్తం అధికారాలు వాళ్ళు చేలబెట్టిపోయినరు. సో అక్కడ తప్పు జరిగింది. అట్లా కాకుండా ఆ వాళ్ళను కూడా ప్రజలే ఎన్నుకునే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఇలా ఇంత దారుణంగా ఉండేది కాదు. కాబట్టి ఇకనైనా మన రాజ్యాంగంలో ఎన్నో పిచ్చి పిచ్చి చట్టాలు తెస్తున్నారు. పనికిరాని చట్టాలు తెచ్చినప్పుడు వక్ఫ్ బిల్ అని, ట్రిపుల్ తలాక్ అని పనికిరాని చెత్త చట్టాలు తెస్తున్నారు. దానివల్ల ఎవరికి యూజ్ లేదు. ఒక కమ్యూనిటీని ఇబ్బంది పెడితే వాళ్ళకి ఎవరికి వచ్చే లాభం లేదు. అన్ని కమ్యూనిటీల దగ్గర ఉన్నటువంటి సంపద దోసుకోవడానికి చట్టాలు తెస్తున్నారు. అట్లాంటిది తెచ్చినప్పుడు మేము ఇది అడుగుతున్నాం, ఇక నుంచి ప్రజలే ఎన్నుకునే విధంగా మాకు రాజ్యాంగాన్ని అమెండ్ చేసి మాకు ఒక కొత్త చట్టం తేవాలి. ఏది సిబిఐ అధికారిని, ఈడీ అధికారిని, ఎన్నికల కమిషన్ అధికారులని, అట్లనే పోలీస్ అధికారులని ఇక నుంచి ప్రజలే ఎన్నుకుంటారు. అర్థమైందా? వాళ్ళ కాల పరిమితి 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, 2 టర్మ్స్ వాళ్ళు మళ్ళీ ఎన్నుకోవచ్చు, వాళ్ళు మంచిగా పరిపాలిస్తే. అర్థమైందా? వాళ్ళు ఒకవేళ మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతే, వాళ్ళు సరిగ్గా పరిపాలించకపోతే వాళ్ళకి 6 మంత్స్కి ఒకసారి రెఫరెండం పెట్టి వాళ్ళని తొలగించే అధికారం కూడా ప్రజలకే ఉండాలి. ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళ భయం కొద్దీ ప్రజలకి నిష్పక్షపాతంగా పనిచేస్తారేమో అని ఒక ఆశ. ఓకే, ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఈ ఇన్సిడెంట్ లో ఎన్ని సామాన్యులకే ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇన్ని ఉంటే వానికి ఏమి ఒక్కదానికి మనం కరెక్ట్ అడిగిన వాడికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు సన్నాసి. వాడు ఇంకా బెదిరిస్తున్నాడు. ఇంకా ఎవడు పోస్టులు పెడితే ఆనికి నోటీస్ పంపుతా, మీనికి నోటీస్ పంపుతా, పంపుకోరా అయ్యా, ఏమైతుంది? తప్పుడు కేసులు పెట్టినంత మాత్రం అవి నిజమైపోవు కదా. అవునా కదా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇక చూడండి, ఇక్కడ ఏం రాసిండు, ప్రవీణ్ పగడాల బుల్లెట్ ప్లస్ లిక్కర్ ఈక్వల్ టు మర్డర్ అని రాశారు. 3 సార్లు బుల్లెట్ మీద నుండి, అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి గాని వేసుకున్న ప్యాంటుకి కూడా కనీసం డ్యామేజ్ కాలేదు. ఎవరన్నా వాడండి మీరు, మీ యొక్క నేను ఈ మొత్తం రాసుకోబోతుంది, మొత్తం ఇట్లా గాయమవుతుంది, రక్తం వస్తుంది, ఈ యొక్క షర్ట్ కానీ ప్యాంట్ కానీ చినిగిపోతుంది. అట్లా ఉంటుంది చిన్నగా పడితేనే. సైకిల్ వెహికల్ పడ్డా జరుగుతుంది. అట్లాంటిది అంత స్పీడ్ లో బండి వెహికల్ పడితే ఏం కాదంట. ఎవరికి చెప్తున్నారు నీతులు? విజయవాడలో ట్రాఫిక్ పోలీసు ఎవరో తీసిన దగ్గర కూడా కనీసం వేసుకున్న టీషర్ట్ గానీ ప్యాంట్ గానీ ఏం కాలేదు. చెప్పండి మిత్రులారా, బుల్లెట్ కిందికి పడితే మినిమం హ్యాండిల్ బార్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది, అది కూడా కాలేదు. చెప్పురా అయ్యా ఐజీ, దమ్ము అంటే ఇట్లాంటి వాటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మేము చెప్పిందే కరెక్ట్ వేదం అంటే ఎట్లా ఊరుకుంటాం? మా అనుమానాలు నివృత్తి అయ్యి అంత దమ్ముందా నీకు కదా? పోలీసులు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు చెప్పాలి. మద్యం దాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళు రిలీజ్ చేసి మరణించిన వారి వ్యక్తిత్వంపై ఎవరు చేపిస్తున్నారు చెప్పండి. ఆయన చంపింది కాకుండా ఇప్పుడు ఐజీ అధికారికంగా ఆయన తాగుబోతని ముద్ర చేస్తున్నాడు. అవునా కదా? 3 సార్లు తాగి పడ్డాడు, యాక్సిడెంట్ అయింది అంటే అర్థమైంది ఆయన తాగుబోతూ, ఆయన తాగకపోతే ఉండలేడు. అర్థమైందా? లాంగ్ డిస్టెన్స్ నడిపేటప్పుడు కూడా ఆయన తాగకపోతే బతకలేడు. అంత నీచమైన వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అని మీరు ఆయన చచ్చిపోయినవని మళ్ళీ చంపుతున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తున్నారు. అవునా కాదు చెప్పండి?